నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవి రమణమూర్తి వెల్లడి. జిల్లాలో తీవ్రమైన కరువు తాండవించి రైతాంగం ఇక్కట్లు పడుతుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజం. ఇండియా కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెస్టివల్, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. విద్యార్థులలో మేధోశక్తిని పెంపొందించేందుకు సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామంటున్న ప్రిన్సిపల్ అరవింద. నవశక్తి పథకం క్రింద ఆంధ్ర బ్యాంకు శాఖలన్నింటినీ ఒకే విధంగా ఏర్పాటు చేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవి రమణమూర్తి తెలియజేశారు. నగరంలోని కర్నూలు రోడ్లో ఎన్కేఆర్ఎం శాఖని నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర బ్యాంక్ పురోభివృద్ధికి ఖాతాదారులు అందిస్తున్న సహకారానికి మూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎంఎల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ ఎం రాంబాబు, పారిశ్రామికవేత్త పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మన నగరంలో, ఒంగోలు నగరంలో మన ఎన్కేఆర్ఎం బ్రాంచ్ని నవశక్తి మోడల్ కింద విశాలమైన ప్రాంగణంలోకి మార్చడం జరుగుతోంది. ఈ సందర్భంగా మా బ్యాంకు తీసుకుంటున్న కొత్త విధానాల్లో ఒక విధానం ఏంటంటే, నవశక్తి అనే ఒక పేరు మీద ఒక యూనిఫామ్ మోడల్లో బ్రాంచెస్ అన్నింటినీ కొత్త లుక్ వచ్చేటట్టుగా, కస్టమర్స్కి చాలా సదుపాయం పెరిగేటట్టుగా ఆ బ్రాంచ్ ప్రెమిసెస్లోనే, అంటే మేము ఆన్ సైట్ అంటాం, అక్కడే ఒక ఏటీఎం, పాస్బుక్ ప్రింటరు, అలాగే డబ్బులు డిపాజిట్ చేయడానికి కూడా వీలుగా ఉండేటట్టు. అంటే ఇప్పుడు మనం పెట్టిన మిషన్లో ఇదివరకు ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఉండేది కానీ డిపాజిట్ చేయడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఆ రెండు కూడా, అంటే డిపాజిట్ చేసుకోవడం, ఖాతాదారులకు కావాల్సిన వాళ్ళు తీసుకోవడం, రెండింటికి వీలయ్యేటట్టుగా పెట్టిన మిషన్ అన్నమాట ఇది, రీసైక్లర్ అని. అలా ఇవన్నీ ఒకే ప్రాంగణంలో వచ్చి కస్టమర్స్ అందరికీ ఏ విధమైన ఆటంకం లేకుండా సులభంగా, కౌంటర్లలోనే కాకుండా లోపలికి రాకుండా బయట పనిచేసుకుని డిపాజిట్ చేయడం కానీ అలాగే విత్డ్రా చేయడం కానీ చేసుకునే విధానంగా ఈ స్కీమ్లో బ్రాంచ్లన్నీ అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఎన్కేఆర్ఎం బ్రాంచ్ని మనం చేయడం జరిగింది. అలాగే నిన్న ఆంధ్ర బ్యాంక్ మన జిల్లాలో 58వ బ్రాంచ్ పెదంబడిపూడిలో ప్రారంభించాం. అలాగే ఇప్పుడు 59వ బ్రాంచ్ ఈ నెలలోనే మా వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య గారి జన్మదినోత్సవ సందర్భంలో ఆ వారంలో ఎడ్లూరుపాడు, కందుకూరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎడ్లూరుపాడులో కూడా సంతోషించదగ్గ విషయము. దీనివల్ల మనం గత 20 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఆంధ్ర బ్యాంక్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ 20 ఇయర్స్ తర్వాత ఈరోజు ఎంత అడ్వాన్స్ అయిందనేది నేను ఎస్పెషల్లీ చాలా క్లియర్గా చూడగలుగుతున్నాను. బికాస్ నేను ఫస్ట్ అకౌంట్ వాజ్ విత్ ఆంధ్ర బ్యాంక్. 84లో నాకు అకౌంట్ ఆంధ్ర బ్యాంక్లోనే స్టార్ట్ అయింది. సో రెండోది ఏంటంటే మచిలీపట్నం ఫౌండర్స్ బ్రాంచ్లో కూడా నాకు అకౌంట్ ఉంది.
ఈ విధంగా నేను ఆంధ్ర బ్యాంక్తో చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయినాను. సో ఇప్పుడు రాజీవ్ విద్యా మిషన్ అని ఇప్పుడు సర్వశిక్ష అభియాన్గా పేరు మార్చిన ఈ ఆర్గనైజేషన్ కూడా మన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నాను. మనకి లాస్ట్ ఇయర్ నుంచి టోటల్గా సర్వశిక్ష అభియాన్కి సంబంధించినవి స్టేట్ వైడ్గా ఉన్న మొత్తం ఫండ్స్ అన్ని కూడా ఆంధ్ర బ్యాంక్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేయాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ వాల్యూమ్ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా త్రూ ఆంధ్ర బ్యాంకే ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్ జరుగుతున్నాయి. సో ఆ విధంగా కూడా ఏంటంటే ఆంధ్ర బ్యాంక్తో ఇప్పుడు కూడా స్టిల్ అసోసియేషన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా కంటిన్యూ ఉంటున్నాను. ఈ బ్రాంచ్ విషయానికి వస్తే 1997-98 ప్రాంతంలో ఒంగోలు మెరైన్ బ్రాంచ్ కింద ఈ బ్రాంచ్ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ఈ కర్నూలు రోడ్లో ఏ బ్యాంక్ బ్రాంచ్ లేనప్పుడు మా ఆంధ్ర బ్యాంకు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2003 ఫిబ్రవరిలో ఈ ఫుల్ ఫ్లెడ్జ్ బ్రాంచ్ అయ్యి ఈ రోజుని సుమారు 70-75 కోట్ల బిజినెస్ తోటి సువిశాలం ప్రాంగణంలోకి ఈ రోజున మారిన సందర్భంగా మీ అందరి సహకారాలు కోరుతూ మా బ్రాంచ్ అభివృద్ధికి మీ కస్టమర్లందరూ కాస్త మంచి మేనేజర్ గారు ఎవరికి ఇబ్బందులు లేకుండా పంపించకుండా మంచి మనస్తత్వంగా కోపం కూడా తక్కువ కొట్టి అన్ని సర్దుకొని చేసుకొని చాలా కష్టపడి ఇక్కడ ఓనర్ గారితో ఎంతో సమన్వయంతో చేసుకుంటూ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మా అది కూడా 5 మా ఇల్లే మేము కర్నూలు రోడ్లో 74లో మా నాన్నగారు ఇక్కడ ఇది చేశారు. అప్పుడు ఏ ఇల్లు కూడా లేవు నమ్మది. తర్వాత కరెంటు కూడా లేదు. ఆ టైంలో మన ఆంధ్ర బ్యాంక్ అనేది మాకు కూడా హ్యాపీ అని మా అకౌంట్లో ఉండే మా కుటుంబంలో 5వ నెంబర్ మంచిదని. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 13% రైల్వే ఆదాయం పెరిగిందని విజయవాడ జోన్ ఏడీఆర్ఎం కె వేణుగోపాల్ తెలియజేశారు. త్వరలో ఒంగోలు రైల్వే స్టేషన్లో వృద్ధులకు వికలాంగ ప్రయాణికులకు ఎస్కులేటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్కు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 6 నెలల కాల వ్యవధిలో విజయవాడ రైల్వే జోన్లో 2,567 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, మొత్తం 566 లక్షల మందిని వారి గమ్యస్థానం చేర్చినట్లు, ప్రయాణికుల ద్వారా 495 కోట్లు, గూడ్స్ వ్యాగన్ల ద్వారా 1982 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. విజయవాడ రైల్వే జోన్లలో తిరిగే 10 కోచ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని, 6 నెలల్లో ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కులేటర్ను ఏర్పాటు చేస్తామని, దానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు, లీటర్ ₹2 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ జోన్ ఏసీఎం రాజశేఖర్, ఒంగోలు రైల్వే అధికారులు ఐవీ రావు, సూర్యప్రకాష్ రావులు, స్టేషన్ మేనేజర్ మహమ్మద్ అలీ బాషా, సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. So there is a separate security helpline 182. There is a separate security helpline 182 has been launched to report about any incident relating security. అది కూడా విజయవాడ డివిజన్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో దిస్ ఫెసిలిటీ ఆల్సో కెన్ బి యూజ్డ్ బై ది వేరియస్ ప్యాసింజర్స్. ఇది కాకుండా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఎవ్రీబడి ఈజ్ క్యారింగ్ ఏ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. ఈ 138-182 కాకుండా మీరు కస్టమర్ కంప్లైంట్ వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్స్ లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసి యూ కెన్. తర్వాత ప్రయాణం చేస్తున్న టైంలోనే ఒక IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్యాసింజర్ విల్ రిసీవ్ ఏ కాల్ ఫ్రమ్ 139 టు ఆస్క్ అబౌట్ ఈజ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద జర్నీ. అంటే ఏదైనా కంప్లైంట్ ఉందా రిగార్డింగ్ వాటర్ కానీ, క్లీన్లెస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కానీ, క్లీన్లెస్ ఆఫ్ ద ట్రైన్ కానీ, పంక్చువాలిటీ కానీ, రక్షణ కానీ, ఇట్లాంటి విషయాల్లో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి దర్ ఇస్ ఏ passenger will receive a call from this IVRS system and you have to give the feedback. Based on that, action will be taken. Then there is a scheme for unreserved ticketing using mobile phone. This is started in Chennai Tambaram section, Southern Railway, very recently, and it will be based on the trials. It will be extended to other sections. అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు సడన్గా ఏదైనా ఒక ట్రైన్ వస్తుంది, దేర్ ఇస్ లాట్ ఆఫ్ రష్ ఎట్ ద బుకింగ్ కౌంటర్.
some people are unable to take the tickets. కొంతమంది టికెట్ తీసుకోలేకపోవచ్చు. సో టు అవాయిడ్ ద రష్, సో అన్రిజర్వ్డ్ టికెట్ మీరు మొబైల్ ద్వారా కూడా తీసుకునే అవకాశం రైల్వే కల్పించబోతుంది. ఓకే, అండ్ ఓన్లీ SMS will be generated and that will be shown as a ticket. You need not carry a physical ticket. Like for reserved compartments, it is already being implemented. Now it will be extended to unreserved ticketing also. You know, a short distance travel where you are taking a small ticket, that UTS ticket. It will be implemented very soon. 10వ తరగతి అభ్యసించే విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా అధిక మార్కులు సాధించడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ వైష్ణవి అభ్యాస్ కళాశాల CEO కె శ్రీనివాస్ తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు విద్యార్థులు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. 8వ తారీఖున తాతా కళ్యాణ మండపంలో మా కాలేజీ తరపు నుంచి బి లక్ష్మణరావు గారు ప్రముఖ IITN మరియు శ్రీ చుక్కా యేసురత్నం గారు మా మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఒత్తిడి లేకుండా మంచి GPA ఎలా సాధించాలో మరియు భవిష్యత్ ప్రణాళికకై మేము ఒక అవగాహన సదస్సుని ఆదివారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ మన తాతా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. కావున తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేసుకుంటారని మా కాలేజీ తరపున అభ్యాస్ కాలేజ్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలోని ఇండియన్ బ్యాంకు కర్నూలు రోడ్ శాఖలో గృహ మరియు వాహన రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. తక్కువ మార్జిన్ రుణాలను త్వరితగతిన మంజూరు చేయటం, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు అన్ని వర్గాల వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ బ్యాంక్ కర్నూలు రోడ్ శాఖ బ్రాంచ్ మేనేజర్ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ హోమ్ లోన్స్కి తర్వాత వెహికల్ లోన్స్కి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఇండియన్ బ్యాంకు కర్నూలు రోడ్డు వారు జరిపిస్తున్న ఈ కార్యక్రమం మరి పుర ప్రముఖులు, పట్టణ ప్రజలు, తర్వాత ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు విపరీతంగా విశేష స్పందించి అనేక మంది మరి నేటి దినాన అప్లికేషన్ సబ్మిట్ చేసిన సందర్భాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా ఆహ్వానం మన్నించి కర్నూలు రోడ్ ఇండియన్ బ్యాంక్ వారిని అభివృద్ధి పరచడానికి మీరు చేస్తున్న మీ సహాయాన్ని బట్టి మా నుండి మీ త్వరగా సులభంగా రుణ మంజూరు తక్కువ రేటుతో, తక్కువ వాయిదా పద్ధతులతో, ఎక్కువ వాయిదా పద్ధతిలో ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని దివ్యం చేసినందులకై ప్రత్యేకంగా అందరికీ మా ఇండియన్ బ్యాంక్ తరఫున స్టాఫ్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మిగతా లోన్లు కూడా మేము త్వరగా ప్రణాళిక సిద్ధపరిచి అందరికీ ఈ కార్యక్రమం అందుబాటులో ఉండటకు ఇండియన్ బ్యాంక్ తరఫున ఆర్థిక సహాయాలు చేయుటకు మేము నిర్ణయించుకుని ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. దీన్ని మీరు మా ఆహ్వానం మన్నించి త్వరగా ఈ కార్యక్రమం స్పందించినందుకు, దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రాంచ్ తరఫున నేను. ఒంగోలు ఎక్సైజ్ కోర్టు ద్వితీయ శ్రేణి న్యాయమూర్తిగా కోట వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. వెంకట్రావు గతంలో పొదిలిలో పనిచేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లాలో తీవ్ర కరువు తాండవించి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. తక్షణం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాపితంగా కురిసిన వర్షపాతం చూసుకుంటే జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందని, కంది, మినుము, పెసర, ఇతర పంటలు వర్షాభావ పరిస్థితుల వలన ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
గతంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పదవినెక్కాక రైతుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. తక్షణం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షపాతం డేటా తీసుకుంటే 242 మిల్లీమీటర్లు వర్షపాతం రావాల్సి ఉంటే కేవలం 61.4 మిల్లీమీటర్ వర్షపాతం డేటాయే నమోదైంది. ఇది గతంలో కంటే 18% వర్షపాతం తక్కువ. ఇటువంటి పరిస్థితులన్నీ డేటా తీసుకుని ప్రకాశం జిల్లాలో ఉన్న మండలాలు మొత్తాన్ని కరువుగా ప్రకటించాలి. కానీ ప్రస్తుతం కంది గాని మిర్చి గాని పశ్చిమ ప్రాంతంలో కంది తర్వాత వరి పంట గాని అక్టోబరు నవంబరు నెలలో కురిసే వర్షాలకి పూత పిందె దశకి వచ్చి రైతుకి ఉత్పత్తి గణనీయంగా పెంచే ఏర్పాటు జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? అక్టోబర్ మాసంలో వర్షాలు లేవు. నవంబర్ ప్రారంభమై వారం రోజులు గడిచినా వరి నుండి జాడే లేదు. ఈ దశలో ఉత్పత్తి ఎంతో గణనీయంగా తగ్గిపోయి రైతు అప్పుల బాధన పడే రోజులు ఆసన్నమైనవి. టెలికాం వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ బి చంద్రసేన తెలియజేశారు. ఎర్రన్న దూరసంచార భవన్లో జరిగిన ఓపెన్ హౌస్ సెషన్లో చంద్రసేన మాట్లాడారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చంద్రసేన ఓపికగా విన్నారు. వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ సంస్థకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. నగర డివిజనల్ ఇంజనీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ అల్లూరి శివబ్రహ్మానందరావు, ఐఎఫ్ఓ వెంకారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు. వారి సంస్థపడింది వినియోగదారుల సదస్సులను ఆవిష్కరించడానికి ల్యాండ్ లైన్ నుంచి నైట్ 9 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల వరకు కూడా అన్ని నెట్వర్క్స్కి ఫ్రీగా మాట్లాడుకునే సదుపాయాన్ని బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది. ఈ సదుపాయాన్ని ఉన్న కస్టమర్సే గాక డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళైనా కూడా ఉపయోగించుకోవచ్చు. కేబుల్ అవైలబిలిటీని బట్టి మేము తప్పకుండా ప్రొవైడ్ చేయడానికే చూస్తున్నాము. కస్టమర్స్ అందరికీ కూడా మా రిక్వెస్ట్, ఈ సదుపాయాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రానున్న 2-3 నెలల టైం గ్యాప్లో మన ఒంగోలు జిల్లాలో కూడా అన్ని జిల్లాలతో పాటుగా మరికొంత ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అలాగే 3G కూడా ఇప్పటివరకు ఉన్న 70 సైట్స్కి అదనంగా ఇంకొక 60 సైట్స్ వరకు కూడా ఈ వచ్చే మార్చి 31 లోపుగా మన జిల్లాలో అందించడానికి ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు మార్చి 31 లోపుకి ఈ 3G సర్వీస్ పల్లెటూరుల్లో కూడా అంటే అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కవర్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ సర్వీసెస్ కూడా మన కస్టమర్స్కి అందుతాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే దీపావళికి కూడా కొన్ని ఆఫర్స్ ఇచ్చున్నారు. ఎటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఇక్కడే మండలంలో తీసుకోవాలి అవుతుంది. ఏ సర్వీస్ వచ్చినా కూడా ఊరు నుంచే మన జిల్లాకు మొదలవుతాయి. ప్రస్తుతం ఒంగోలు టౌన్లో 7,675 టెలిఫోన్లు పనిచేస్తున్నాయండి. అందులో 3,143 బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నాయి. ఒంగోలు టౌన్లో 2 టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉంటున్న టౌన్లో ఉంది, మరొకటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్స్ మార్చడం జరగలేదు. ఖచ్చితంగా ఫోన్స్ మార్చడం జరిగితే మంచిదని ఒక సూచన. రెండోది ఏంటంటే మా రాజీవ్ నగర్ లో కేబుల్ లేదు. ఆ కేబుల్ ఏర్పాటు చేస్తే
ఈ ల్యాండ్ లైన్స్ కూడా మనం చాలా అభివృద్ధి చేసినట్టు అందరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో సూచన. మూడోది ఏంటంటే మన 60 అడుగుల రోడ్డు, సత్యం థియేటరు, కర్నూలు రోడ్డు, మళ్ళీ పాల కేంద్రము, ఎస్టేట్ ఆఫీస్ ఆ రోడ్డు ప్లస్ గుంటూరు రోడ్ నుంచి త్రోగొండ వరకు నెట్వర్క్ ఏమో అసలు లేదమ్మా. అదొకటి చేస్తే, ఎందుకంటే ఇది there is a good connectivity in 6 lakhs villages and 650 village states of the Government of India. ఈ విధంగా ఉచితంగా నిర్మాణాత్మకంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి నెట్వర్క్ ప్రైవేట్ సంస్థలు లేవు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్కి ఉంది. నేను ప్రభుత్వ రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు చెప్తున్నా, మా విద్యా సంస్థలన్నింటినీ కూడా టెలిఫోన్ ఉంది అంటే ఆ చుట్టుపక్కల అందరిలో కూడా వాటింట్లోకి వచ్చి మాట్లాడుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున రకరకాల కారణాల వల్ల ఆ రోజుల్ని మర్చిపోయి ఆ టెలిఫోన్లో తీసేసేసి ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ కూడా మనుగడ జరిగిద్దా లేదా అనే ఒక మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులను గుర్తించేందుకు గ్రామ సభ నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి చొప్పర కృష్ణ, ఏపీఓ మహాలక్ష్మి, టీడీపీ నాయకులు మండవ జయంత్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. నగరంలోని లాయర్పేటలో ఉన్న ఇండియన్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రిన్సిపల్ కె అరవింద పర్యవేక్షించిన ఈ సైన్స్ ఫెస్టివల్లో చిన్నారులు ప్రదర్శించిన అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ సైన్స్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు ఇండియా కిడ్స్ ప్రిన్సిపల్ కె అరవింద తెలియజేశారు. యూకేజీ చిన్నారి సిద్ధ, శ్రీధృతి, 2వ తరగతి చిన్నారులు రిషి, రుత్విక్, వెన్నెల వారి ప్రదర్శనల గురించి వివరించారు. వీరితో పాటుగా మిగిలిన చిన్నారుల ఎగ్జిబిట్స్ కూడా ఆకట్టుకున్నాయి. My name is Sriruti, studying UKG. My project is development in clothing. In first stage, man has nose. In second stage, man has covered with leaf. In third stage, man has covered with animal skin. In fourth stage, man has covered with pieces of cloth. In fifth stage, man has neatly dressed. In sixth stage, man has cloth. In first stage, man has dressed. Second stage, man has covered with leaves. Third stage, man has covered with animal skin. In fourth లైట్లు ఉన్నప్పుడు చూడండి. I'm studying second grade. My
Chittur Tirupati Temple, Anantapur Lepakshi Temple, Kannur Ahavilam, Yudhagiri Fort in Nellore, Chandavaram Stupa, Kadapa Belam Caves, Amaravati Buddha statue in number 8 is Kanakadurga Temple in Krishna. The mantle is mostly solid rock, but it floats like melted plastic. This liquid is called magma. The magma moves to the earth's surface through weak spots in the crust. Upon reaching the surface, it releases heat, gas and rock with great force. This is called volcano eruption. The magma comes out from the ground is called the lava. Waste is disposed in the dumping area. Waste is separated into recyclable and non-recyclable. ఈరోజు ఇండియా కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సైన్స్ ఫెస్టివల్ అనేది పిల్లలకి వాళ్ళు రోజు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ని వాళ్ళు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని కండక్ట్ చేసాం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కొత్త స్ట్రేంజర్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా వాళ్ళకి రెస్పెక్ట్గా చెప్పి వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఎలా డెలివర్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. తీసుకున్న టాపిక్స్ కూడా ఏవేవో టాపిక్స్ వాళ్ళకి నెట్లో డౌన్లోడ్ చేసో కొత్త టాపిక్స్ అలా కాకుండా ఇప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళ సైన్స్ బుక్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకున్నాం. అప్పుడు మాత్రమే చైల్డ్ ఏదైనా చెప్పగలిగేది దానికి కనెక్ట్ అయ్యి క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించే అవకాశం ప్రస్తుతం ఆధునిక వైద్య పరికరాల ద్వారా జరుగుతుందని, క్యాన్సర్ వ్యాధి కారకాలైన గుట్కా, పొగాకు, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ ముప్పు వాటిల్లదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె యాస్మిన్ తెలియజేశారు. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో క్యాన్సర్ అంటే మనిషి చనిపోయినట్లుగానే భావించేవారని, ప్రస్తుత తరుణంలో మనిషి అలవాట్ల కారణంగా ఎన్నో రకాలైన క్యాన్సర్లు మానవాళికి ముప్పుగా పరిణమించాయన్నారు. ధూమపానం, గుట్కా, సిగరెట్, పొగాకు సంబంధించిన అనేక ఉత్పత్తులు క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ సాధ్యమవుతుందని, తద్వారా ముందస్తుగానే వ్యాధి చికిత్స తీసుకున్నట్లయితే వ్యాధి బారి నుండి బయటపడతామని అన్నారు. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ వెంకయ్య, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ అట్లాంటి చోట అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కూడా పెడతాము. ఇంకా తర్వాత ప్లాన్ చేసి కొంచెం రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ పెడతాం. టుమారో మాత్రం పెద్ద ఊళ్ళల్లో మాత్రమే ప్లాన్ చేసాం రేపటికి. మెయిన్గా మనకి క్యాన్సర్ సినారియో చూస్తే గనక 8% ఆఫ్ డెత్స్ వరల్డ్లో క్యాన్సర్ మూలాన జరుగుతుంది. అలానే ఇండియాలో జరిగే మరణాల్లో 6% క్యాన్సర్స్ మూలాన జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ 8,000 వరకు మనకి క్యాన్సర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. 8 lakhs వరకు మనకి క్యాన్సర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. 8 lakh క్యాన్సర్స్ ఎవ్రీ ఇయర్ కొత్త యాడ్ అవుతూ ఉంటాయండి. మెయిన్గా టొబాకో ఎరాడికేషన్ గురించి, టొబాకో యూజర్స్లో ఇండియా ఈజ్ హైయెస్ట్, నెక్స్ట్ చైనా. ఇండియాలో అంటే మనకు తెలిసినట్టు పాపులేషన్ హైయెస్ట్ చైనా. ఓరల్ క్యాన్సర్ 40% ఆఫ్ ది క్యాన్సర్ డెత్స్ ఓరల్ క్యాన్సర్ ఉంది. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఓరల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమేంటి టొబాకో. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్మోకింగ్ ఒకటి ఉంది, చ్యూయింగ్ ఒకటి ఉంది. స్మోకింగ్ అంటే సిగరెట్లు తాగటం వల్ల వస్తుంది. చ్యూయింగ్ అంటే పాన్ పరాగ్, గుట్కా ఇవన్నీ వల్ల మాత్రం నాన్ స్మోకింగ్ అనమాట. అది దీన్ని మెయిన్ మనం ఈ గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా దొరుకుతుంది. అది దాన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే సగం క్యాన్సర్ మనం ఎరాడికేట్ చేసినట్టు. ఆ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ని మెయిన్ మన అవేర్నెస్ యంగ్ పాపులేషన్లో, మెయిన్గా యంగ్ పాపులేషన్. ఈరోజు మేము ఓపీలో చూస్తాం, రిమ్స్లో రోజు ఒక పేషెంట్ ఓరల్ క్యాన్సర్తో చూస్తున్నాము. ఎక్కువగా కారణాలు వస్తాయి అన్నమాట. దీనికి కార్సినోమా సర్విక్స్ అంటే ముఖద్వారం యొక్క వచ్చే క్యాన్సర్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్కి వస్తే
ఎక్కువగా ఏంటంటే ఈ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, 100% ప్రివెంట్ చేయొచ్చు. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి, క్యాన్సర్ అనగానే అమ్మో చాలా భయంకరము అది ఇది. కానీ ఈ క్యాన్సర్లో కార్సినోమా సర్వీక్స్ అని వచ్చేటప్పటికి 100% ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. దీనికి కొన్ని ప్రీడిస్పోజింగ్ కాజెస్ ఉంటాయి, అంటే కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువగా వచ్చేటప్పటికంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్ కాయిటస్, దాని మూలాన వాళ్ళకి సిగరెట్ స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ స్మోకింగ్, ఇవన్నీ కూడా క్యాన్సర్లో ముఖ్య రకాలు అన్నమాట. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ మీద చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఎలాగంటే హౌ టు ఎగ్జామ్, విలేజ్లో క్యాంపులు కండక్ట్ చేసి బ్రెస్ట్ని ఎలా ఎగ్జామ్ చేసుకోవాలి. ఎందుకంటే సిగ్గుపడుతుంటారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే క్యాన్సర్లు ఎక్కువ భాగం ఏంటంటే స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్ వస్తుంటుంది. ఒక రీసెంట్గా కూడా మేము ఒక 1 year బ్యాక్ కూడా ఒక అడుక్కునే వాడికి సెయింట్ తెరీసా హై స్కూల్లో 400 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మోడర్న్ ఐ హాస్పిటల్ వైద్యులు మారం రమణారెడ్డి బృందం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలస్వామిరెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ బొంతు ఆనందరావు, పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షులు మారెల సుబ్బారావు, ఉపాధ్యాయునులు పద్మలత, జ్యోతి, కావూరి సుబ్బారావు, ఈ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సెయింట్ తెరీసా హై స్కూల్ పిల్లకాయలకి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. వారి విజ్ఞప్తి మేరకు మేము ఇక్కడ ఉచితంగా ఫ్రీ స్క్రీనింగ్ చేయబడుతున్నాము. మోడర్న్ ఐ హాస్పిటల్ బృందం తరఫున నేను డాక్టర్ మార వెంకటరమణరెడ్డి మరియు మా సిబ్బంది వీళ్ళకి ఉచితంగా స్క్రీనింగ్ ఆవరణలో మోడర్న్ ఐ హాస్పిటల్ డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారు వాళ్ళ బృందం ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులకి ఈ చుట్టుపక్కల ప్రజలకి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో చాలా మంది పిల్లకాయలు రక్తహీనత, బలహీనత వల్ల, ఏ విటమిన్ లోపం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు కూడా వచ్చింది. వాళ్ళందరికీ పౌష్టికాహారం బాగా వారి ట్రస్ట్ తరఫున మరియు మా స్కూలు పూర్వ విద్యార్థి సంఘం వారు మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కంటి వైద్య పరీక్షలు మోడర్న్ ఐ హాస్పిటల్ తరఫున. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవి రమణమూర్తి వెల్లడి. జిల్లాలో తీవ్రమైన కరువు తాండవించి రైతాంగం ఇక్కట్లు పడుతుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజం. ఇండియా కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫెస్టివల్, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు, విద్యార్థులలో మేధోశక్తిని పెంపొందించేందుకు సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామంటున్న ప్రిన్సిపల్ అరవింద. సత్యన్యూస్లో నేటి మాట. ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా పనిచేస్తే క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.